బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024లో జరగబోయేవి ఇవే. కాలజ్ఞానం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. బ్రహ్మంగారు ముందుగానే భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాల గురించి తాళపత్ర గ్రంథాలలో రచించారు. బ్రహ్మంగారు తన 8వ ఏటన దేశాటన చేయాలని తన తల్లిని అనుమతి కోరారు. దానికి నిరాకరించిన తల్లికి బ్రహ్మంగారు ముందుగా జీవి యొక్క పిండోత్పత్తి మరియు జన్మ రహస్యాల గురించి మరియు అనుబంధాల గురించి చెప్పి తల్లి అనుమతితో దేశాటనకు బయలుదేరారు. అలా దేశాటన చేస్తూ బనగానపల్లెకు వచ్చి ఒక అరుగు మీద రాత్రి సమయంలో నిద్రించారు. తెల్లవారుతుండగా ఇంటికి యజమానురాలైన అచ్చమ్మ అనే యువతి ఆయనను ఏ పని మీద ఇక్కడికి వచ్చారు అని అడిగింది. అప్పుడు బ్రహ్మంగారు ఏదైనా పని ఉంటే చెప్పమని అడగగా అచ్చమ్మ ఆయనకు పశువులను కాచే పనిని అప్పగించింది. బ్రహ్మం గారు పశువులను కాచే నిమిత్తం రవ్వల కొండ చేరి అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకుని అక్కడే ఉన్న ఒక గుహలో కాలజ్ఞానం రాయడం మొదలుపెట్టారు. ఈ విధంగా బ్రహ్మంగారు భవిష్యత్తులో జరిగే ఎన్నో విషయాలను ముందుగానే తాళపత్ర గ్రంథాలలో రచించారు. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు అనేవి కంది మల్లయ్యపల్లెలో బ్రహ్మంగారి సమాధి దగ్గర చెక్క పెట్టెలో ఒకచోట, ముడుముల గ్రామంలో సిద్ధయ్య మఠంలో గర్భగుడిలో బ్రహ్మంగారి పాదుకుల చెంత చెక్క పెట్టెలో రెండవ చోట, ఇక మూడవ చోట కడప జిల్లా నగరిపాటిలో రంగరాజు మఠంలోని గర్భగుడిలో ఉన్నాయి. ఈ 3 మఠాలలో ప్రతినిత్యం తాళపత్ర గ్రంథాలు అనేవి పూజలు అందుకుంటున్నాయి. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన వాటి గురించి తెలుసుకుందాం. 1. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే మన దేశంలో చాలా జనాభా అనేది పెరిగిపోయింది. 2. విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ ఎవరూ కూడా చావు పుట్టుకలను మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. 3. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు. నీటిని ఉపయోగించి విద్యుత్ శక్తిని జనరేట్ చేస్తున్నారు. 4. ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి. ఇక్కడ ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయి అంటే మనం ఎద్దులు లేకుండానే యంత్రాలను నడుపుతున్నాము, అనగా వాహనాలు నడుపుతున్నాము అని అర్థం. 5. కాశీపట్నం 40 రోజుల పాటు పాడవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం కలరా వచ్చినప్పుడు కాశీ పట్టణానికి ఎవరు వెళ్ళలేదు. అప్పుడు 40 రోజుల పాటు కాశీపట్నం అనేది పాడుబడింది. 6. ఒక వితంతువు 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశారు. 7. తెర మీది బొమ్మలు రాజ్యాన్ని ఏలుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. ఇప్పటికే ఎన్టీఆర్, జయలలిత చాలామంది చలన చిత్రాల ద్వారా వచ్చిన వారు రాజ్యపాలన చేయడం జరిగింది. 8. రాచరికలు రాజుల పాలన నశిస్తాయి. రాజుల పాలన నశించిపోయి ప్రజాప్రభుత్వాలు వచ్చాయి. 9. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు. ఇప్పటికే చాలా విమాన ప్రమాదాలు జరిగి వేల సంఖ్యలో జనాలు మరణిస్తున్నారు. 10. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. హైదరాబాదులో తురకలు, హిందువులు ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోతారు. ఇప్పటికే హైదరాబాదులో మత కలహాలు అనేవి చాలా జరిగాయి. 11. దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనం అవుతాయి. దేవతా విగ్రహాలు అనేవి దొంగలించబడతాయి. ఇప్పటికే చాలా దేవాలయాలలో దొంగతనాలు జరిగి దేవుళ్ళ విగ్రహాలు అపహరించబడ్డాయి. 12. రావణ కాష్టన్న కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి. శ్రీలంకలోని జరిగిన తీవ్రవాద పరిణామాలు దేశం అల్లకల్లోలం అయింది. 13.
గట్టివాడేనా పొట్టివాడు ఒకడు, దేశాన్ని పాలిస్తాడు. లాల్ బహదూర్ శాస్త్రి దేశాన్ని పాలించడం జరిగింది. 14. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. వీరి వలన ప్రజలంతా మోసపోతారు. ఇప్పటికే చాలా చోట్ల దొంగ స్వామీజీలు వస్తున్నారు. వారి వలన ప్రజలు ఎప్పటికప్పుడు నష్టపోతూనే ఉన్నారు. 15. అడవి మృగాలు, గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి, మానవులను చంపుతాయి. ఇప్పటికే మనం చాలా చోట్ల చూశాము, అడవి మృగాలు ఊరిలోకి వచ్చి, పిల్లలని అలాగే పెద్దవారిని చంపి తినేస్తున్నాయి. 16. నది గండకీ ఒడ్డున, రాళ్ళు నృత్యం చేస్తాయి. నేపాల్లో భూకంపము వచ్చింది. అదేవిధంగా 2024లో జరిగే కొన్నింటి గురించి బ్రహ్మంగారు ముందుగానే చెప్పడం జరిగింది. 1. బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి, ఇతర కర్మలను ఆచరించడం వలన, దేశం అనేది అల్లకల్లోలం అవుతుంది. 2. వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించిపోయి, తండ్రి కొడుకులు, కొడుకు తండ్రిని, దూషించడం జరుగుతుంది. 3. మత కలహాలు పెరిగి, ఒకరిని ఒకరు చంపుకుంటూ ఉంటారు. 4. ఇతర దేశస్థులు భారతదేశాన్ని పాలిస్తారు. 5. పట్టపగలే చుక్కలు కనిపించి, కొంతమంది ప్రజలు మరణానికి దగ్గరవుతారు. 6. ఒకరి భార్యను మరొకరు వశపరచుకుంటారు. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కామపీడితులవుతారు. 7. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమవుతాయి. 8. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి, పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది. 9. వెంకటేశ్వర స్వామికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు. 10. తూర్పు నుండి పడమరకు, 1 యోజనము ప్రమాణం వెడల్పుగా, ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనబడుతుంది. 11. కృష్ణానది మధ్య బంగారు ఓడ ఒకటి పుడుతుంది. అది చూసిన వారి యొక్క కళ్ళు పోతాయి. 12. 5000 సంవత్సరాల తర్వాత, కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. 13. మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు. 14. దుర్మార్గులు రాజులవుతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాలు పాలై, హీనంగా మరణిస్తారు. 15. చోళ మండలం నష్టాల పాలవుతుంది. 16. పంటలు సరిగ్గా పండక, పాడి పశువులు సరిగ్గా పాలివక, భయంకరమైన కరువు వస్తుంది. 17. రాజులు తమ ధర్మాన్ని మరిచి, విందులు వినోదాలలో మునిగి ధర్మభ్రష్టులవుతారు. 18. వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతారు. 19. జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ రోగాల పాలై, జనులు మరణిస్తారు. జంతువుల కూడా అలాగే మరణిస్తాయి. 20. వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు. 21. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. 22. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి, అరుస్తూ ఉంటాయి. 23. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ ఉంటే, ఆ మాటలు బయట వారికి వినిపిస్తాయి. 24. సూర్యమండలం నుండి మాటల రూపంలో, శబ్దం వినిపిస్తూ ఉంటుంది. 25. గ్రామాలలో మరియు పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది. 26. నెల్లూరు సీమ మొత్తం నీట మునిగిపోతుంది. 27. సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం, నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్న దానికి, ఒక చిన్నవాడు పుడతాడు. అతడు నేనే దేవుడినని నన్ను పూజించండి అని పలుకుతాడు. 28. శ్రీశైలంలో అగ్ని వర్షం పుడుతుంది. గుగ్గిళ్ళ బసవన్న రంకెలు వేస్తాడు. 29. శ్రీశైల పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి, 8 రోజులు ఉండి మేకల కూసి మాయమవుతుంది. 30. విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు, నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు. 31.
విషవాయువు పుట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది. 32 విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా 7-8 సంవత్సరాలు ఉండి తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. అది నశించిన మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి. 33 14 నగరాలను జల ప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావడానికి ఇది ప్రబల నిదర్శనం. 34 కోటి దూపాటి లో కొచ్చెర్ల కోటలో కోడి మాట్లాడుతుంది. 35 కోమటి కులంలో 25 గోత్రాల వారు మాత్రం మిగిలి ఉంటారు. 36 మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది. 37 పట్టపగలు ఆకాశంలో నుండా పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. 38 బనగానపల్లెలో కాలజ్ఞాన పాతర మీద వేప చెట్టుకు చేమంతి పువ్వులు పూస్తాయి. 39 అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు. 40 మహానందిలో మహిమలు పుడతాయి. 41 కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తరువాత వందలాది మంది మరణిస్తారు. 42 శ్రీశైల క్షేత్ర నకళ్ళు చేపలు అమ్ముతారు. 43 ఢిల్లీ ప్రభు నశించిపోతాడు. 44 నేను కలియుగం 5000 సంవత్సరాలు దాటిన తర్వాత వీరభోగ వసంత రాయలుగా జన్మించి దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం భూమిపై అవతరిస్తాను. మార్గశిర మాసంలో దక్షిణ భాగంలో ధూమకేతువని నక్షత్రం ఉదయించి అందరికీ కనబడుతుంది. క్రోధినామ సంవత్సరమున మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో నేను అవతరించి సమయంలో దక్షిణాన ఒక నక్షత్రం పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి. 4 సముద్రాల మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. 120 తిరుపతులు పాడయ్యేను. ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది. హరిద్వారంలోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం తలుపులు మూసుకుంటాయి. శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. బసవడు నాట్యమాడ గణగణ మని గంటల మోత వినబడుతుంది. 5000 ఏళ్ల తరువాత నేను వీరభోగ వసంతరాయలుగా అవతరించి అధర్మాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను. నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. ఉప్పు కొడూరులో ఊరచెరువులో ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించిపోతారు.